హలో ఆల్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై 5 ఎలిమెంట్స్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను ఒక స్మూతీ చేసుకుంటున్నాను. ఇది ఈ మధ్య ఫేమస్ అయింది ఈ స్మూతీ. ఈ స్మూతీ పేరు బెర్రీ స్మూతీ అనమాట. ఇది రీసెంట్గా మన రానాగారు హైదరాబాద్లో ఫుడ్ స్టోరీస్ అని ఒక స్టోర్ ఓపెన్ చేశారు. అందులో వాళ్ళ వైఫ్ మిహికా గారి స్పెషల్ స్మూతీ అని ఒక ఫేమస్ స్మూతీ ట్రెండ్లో వచ్చింది. ఆ స్మూతీ అండి ఇది రెగ్యులర్గా మా హౌస్లో కూడా చేసుకుంటూ ఉంటాము. దీన్ని జస్ట్ మీకు షేర్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అని. ఒకసారి చూద్దాం ఎలా చేస్తాము. దీనికి మనకు కావాల్సినవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ బెర్రీస్ అండి. ఇవ్వండి బెర్రీస్. ఇవి రాస్బెర్రీ, బ్లూబెర్రీ ఇవి ఉన్నాయి. ఇవి యాక్చువల్గా నేను ఫ్రూట్స్ ఎక్కువ సీజన్లో వచ్చినప్పుడు తెచ్చుకొని ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాను. ఇవి సీజనల్ ఫ్రూట్ కాబట్టి మనకి ఎక్కువ సమ్మర్లో వస్తూ ఉంటాయి. సో ఇవి నాది ఫ్రోజన్ ఫ్రూట్స్ అండి. ఈ స్మూతీ చేసుకునేటప్పుడు నేను ఇవి వాడుకుంటూ ఉంటాము. ఇదండి. అండ్ మనకి బనానా కావాలి. మేము 2 పర్సన్స్కి చేస్తున్నాను కాబట్టి 1 బనానా చాలు. అండ్ 1 యాపిల్ అండ్ కొన్ని స్పినాచ్, మన ఇది పాలకూర అంటాం కదా, స్పినాచ్ లీవ్స్. దీనికి మనకి స్వీట్నెస్ కోసము కొంచెము హనీ, మీకు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు లేదా ఇంకేదైనా సబ్స్టిట్యూట్స్ వాడుకోవచ్చు. ఇవి ఆల్మండ్ మిల్క్ అండి. ఇవి స్టోర్ బ్రాట్ ఆల్మండ్ మిల్క్. మన దగ్గర ఈ మిల్క్ లేకపోతే వరి అవ్వాల్సిన అవసరం లేదు, రెగ్యులర్ మిల్క్ వాడుకోవచ్చు. లేదంటే ఇంట్లో ఆల్మండ్స్ ఉంటాయి కదా, కొన్ని ఆల్మండ్స్ తీసుకొని వాటికి నానబెట్టేసుకొని పీల్ తీసేసుకొని వాటర్ వేసేసుకుంటే, గ్రైండ్ చేసుకుంటే ఇవి వచ్చేస్తాయి ఆల్మండ్ మిల్క్. అండ్ స్వీట్ అండి ఇది. అండ్ ఇవి చియా సీడ్స్. ఇవండి మన కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇవన్నీ ఇప్పుడు మనం ఇంకా కుక్ చేసే ప్రాసెస్ ఏం లేదు, బ్లెండ్ చేసుకోవడమే. మనం బ్లెండర్లో ఎలా వేసుకొని నేను ఎట్లా బ్లెండ్ చేసుకుంటానో ఒకసారి మీకు చూపిస్తాను. దీన్ని నేను యాపిల్ పీల్ చేసేసుకొని కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే 1 కప్పు రాస్బెర్రీ, బ్లూబెర్రీస్ కూడా వేసుకున్నాను. ఇదండి ఈ బౌల్ నిండా తీసుకున్నాను నేను. ఈ జ్యూస్ కూడా వేసేసుకున్నాము. తర్వాత స్పినాచ్ కూడా వేసేసుకుంటున్నాను. ఒక బనానా అని చెప్పాను కదండి, సో బనానాను కూడా వేసుకున్నాము. నేను 1 బనానా కూడా తీసుకొని ఇలా వేసేసుకున్నాము కట్ చేసి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే బనానా కూడా ఇంకొక బనానా వేసుకోవచ్చు. నాకైతే 1 బనానా సరిపోతుంది. సో ఈ బనానా వేసుకొని దీనికి మనకి చెప్పాను కదండి 8 ounce ఆల్మండ్ మిల్క్, ఇవి నేను వేసేసుకుంటున్నాను. సో ఫస్ట్ మనం ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము, తర్వాత మళ్ళీ ఏం వేసుకోవాలో చూపిస్తాను. కొత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను నేను. దీంట్లోకి ఇప్పుడు మనకి స్వీట్నెస్ కావాలి కాబట్టి మీకు అవసరం లేదనుకుంటే ఇలా డైరెక్ట్గా తీసేసుకోండి. కొంచెం స్వీట్ కావాలనుకుంటే ఇదిగోండి హనీ, నేను హనీ వేసుకుంటున్నాను. ఇది 1 స్పూన్ ఉంది చూసారా. హనీ వేసాం కదండి. ఇప్పుడు నేను ఫుల్ స్పీడ్లో ఒక 20 seconds మళ్ళీ నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇవ్వండి మన చియా సీడ్స్. నేను చియా సీడ్స్ని ఇలా ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను. నేను ఇలా సోక్ చేసేసుకొని ఈ జార్లో పెట్టేసుకొని, గ్లాస్ జార్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్మూతీస్లో వేసుకోవచ్చు, లేదా ఇలా పుడ్డింగ్ లాగా కూడా చేసుకొని తినచ్చు. ఈ చియా సీడ్స్ని నేను ఇప్పుడు ఒక 1 spoon వేసుకుంటున్నానండి, ఇది ఫుల్గా. సో దీనిని జస్ట్ ఇలా వేసుకొని, మనం ఎక్కువ దీన్ని ఏం గ్రైండ్ చేయక్కర్లేదు, జస్ట్ మిక్స్ అవ్వడం కోసం ఒక 1 time అలా పెట్టి అలా స్పిన్ చేసి ఆఫ్ చేసేస్తాను.
ఇదండి నేను చేసుకున్న స్మూతీని ఇలా గ్లాసెస్లో సర్వ్ చేసుకున్నాను. ఇది యాక్చువల్గా మనం ఐస్ వేసుకొని చేసుకోవచ్చు. బట్ ప్రజెంట్ వింటర్ ఉంది, మేము కోల్డ్గా తాగలేము, అందుకని నేను ఐస్ వేయకుండా జస్ట్ ఇలా చేసుకున్నాను. సో దీనిని మనం నేను 1 కప్పు 8 ounce ఆల్మండ్ మిల్క్ పోసాను కదండి. సో ఇంకా ఏమీ వేయలేదు. మనకి ఫ్రూట్స్లో వచ్చిన అది కలిపి మొత్తం నాకు 2 cups అయినాయి. సో 1 యాపిల్, 1 బనానా, కొన్ని ఒక బంచి గ్రీన్ లీవ్స్, అదే స్పినాచ్, బెర్రీస్, వీటికి మనకి ఈ క్వాంటిటీ వచ్చింది. ఇదండి మన బెర్రీ స్మూతీ. యాక్చువల్గా ఇప్పుడు మంచి ట్రెండ్ నడుస్తుంది కాబట్టి జస్ట్ చేసి చూపిస్తున్నాను. దీంట్లో మనం కావాలంటే ఫ్రూట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. సో మీకు కానీ నచ్చితే, సో చూసారా స్మూతీ రెడీ అయిపోయింది. సో నేను ఇలా గ్లాస్లో సర్వ్ చేసేసుకున్నాను. కావాలంటే మనం ఒక ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. సో అది ఎవరి ఇష్టం వాళ్ళదండి. హెల్తీ స్మూతీ రెడీ అండి. మనం ఇది ఒక్క గ్లాస్ ఇలా తాగామంటే మనకి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం అవసరం లేదు. ఆఫ్టర్నూన్ దాకా మనకి హంగ్రీ కూడా వేయదు. దీంట్లో మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి కాబట్టి. సో మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ మై వీడియోస్. నేను ఏదో ఒకటి ఇట్లా మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.